గట్టిగా మాట్లాడండి సార్. మాకు చాలా సంతోషంగా ఉన్నది. గాంధీ గారి చేతుల మీద మేము షోరూమ్ ఓపెన్ చేయడం. గాంధీ గారు మాకు 15 ఏళ్ళు బట్టి బాగా పరిచయం. అందులో ఇవాళ ఆయన మా చేతుల మీద షోరూమ్ ఓపెన్ చేయడం, అలాగే శ్రీకాంత్ గారు, అలాగే రొనాల్డ్ గారు వీళ్ళందరూ వచ్చి, అలాగే కార్పొరేటర్లు అందరూ వచ్చి ఆశీర్వదించడం. అలాగే మియాపూర్ అనేటప్పటికీ ఒక హైదరాబాద్లోనే మంచి హబ్బు. ఏంటంటే ఈ క్రాస్ రోడ్ అనేది చాలా ఫేమస్. అలాగా గాంధీ గారు లాస్ట్ టైం చెప్పినప్పుడు అబ్బాయి ఇక్కడ కూడా ఓపెన్ చేయండి, బాగుంటుంది, మార్కెట్ చాలా బాగుంటుంది అన్నారు. దాంతోపాటు ఇవాళ శారీస్లో కానీ అన్ని కిడ్స్ రేంజ్ అన్ని రకాల మెన్స్ వేర్ అన్ని మంచి ఆఫర్లు పెట్టాం. అలాగే జ్యువెలరీలో కూడా 9% తరుగు నుండి అన్ని రకాల ఆభరణాలు, 3 అంతస్తులు జ్యువెలరీ, అలాగే 4 అంతస్తులు టెక్స్టైల్ షోరూము అన్ని రకాల అందుబాటు ధరల్లో ప్రజలందరికీ అందించడానికి ఇవాళ మేము పెట్టాం. అందరూ సద్వినియోగం చేసుకెళ్ళి దసరా దీపావళి అందరికీ శుభాకాంక్షలు. కంపల్సరీగా ఉంటుంది మెయిన్. సక్సెస్ ఏంటి సార్ సీక్రెట్? 41 వచ్చారు, అట్లాగనే 100 పైసలకి ఏమన్నా? మేము స్టార్టింగ్ 55 ఏళ్ళు అయింది బిజినెస్ స్టార్ట్. చంద్రమోహన్ గారు స్టార్ట్ చేశారు. దాన్ని సిఎంఆర్ అని పేరు మార్చి నేను ఇప్పుడు 40 షోరూమ్ దాకా పెట్టడం జరిగింది. ఇదంతా ప్రజలు, అలాగే మా ఎంప్లాయీస్, మెయిన్ ఎంప్లాయీస్ కూడా మాకు మంచి ఆదరణ, మంచి కోఆపరేషన్ ఉన్నది. అలాగే ఇక్కడ ఉన్న ప్రతినిధులు అందరూ మంచి ఎక్స్పాన్షన్ చేసేటప్పుడు కానీ బిజినెస్లో కానీ మాకు ఎప్పుడు త్వరపడుతుంటారు. ప్రతి ఒక్కరికి మా బిజినెస్ త్వరపడిన ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ మాకు సాయంగా ఉన్నారు. ఇవాళ మా దగ్గర 8,000 ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళందరినీ మేము ఇంకా ఒక 10,000-20,000 మీద తీసి వాళ్ళందరినీ పోషించాలన్నదే మా భావం. ఎందుకంటే బిజినెస్ అన్నది ఒడిదుడుకులు వస్తుంటాయి, కానీ మేజర్గా ఎంతమందిని మేము ఎంప్లాయ్మెంట్ ఇచ్చాము, ఎంతమందితో మేము బిజినెస్ చేస్తాం, ప్రజలకి ఇంత మంచి ఆదరణ ఉండడానికి కారణం మేము ఇచ్చే రేట్లు, మేము ఇచ్చే క్వాలిటీ. ఈ మా మోహన్ గారు స్టార్ట్ చేసి 55 ఇయర్స్ అయింది, నేను వచ్చి ఫీల్డ్ 40 ఏళ్ళు అయింది. అయినా సరే ఇంకా మా ఆదరణ అన్నది మాకు ఇప్పుడు కంటిన్యూగా ఉన్నది. వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు చేసి, మా త్వరపడి వచ్చిన వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు మాకు రొనాల్డ్ ఠాగూర్ 2 సంవత్సరాలు బట్టి మాకు బ్రాండ్ అంబాసిడర్. ఏంటంటే మేము సీత సినిమా చూసి దగ్గర నుండి ఆవిడ మోడల్గా మేము అడగడం, మాకు వెంటనే అంగీకరించి ఆవిడ చేయడం మాకు చాలా ఆనందం. ఆవిడ ఇంకా చేస్తే మేము ఆవిడతో కంటిన్యూ చేస్తాం. మాకు టెక్స్టైల్ మేడం బ్రాండ్ అంబాసిడర్, దానికి మేము సెంచరీ కూడా కొట్టిస్తామని చెప్పి నెక్స్ట్ ఓపెనింగ్ కూడా మేడం చేస్తారు. మేడం ఖాళీ ఉండాలి కానీ దాని పేరు మేడం. నెక్స్ట్ కర్ణాటకలో ఓపెన్ అవుతుంది. నెక్స్ట్